ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు గృహస్థులు శనివారం నాడు చేయకూడనటువంటి వ్యవహారాలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం ఫాల్గుణ మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు ఫాల్గుణ శుద్ధ ఏకాదశి, దీన్ని అమలక ఏకాదశి అంటాం. ఈ వ్రతాన్ని ఈరోజు ఆచరించడం ద్వారా భార్యాభర్తల యొక్క సఖ్యత పెరుగుతుంది. ఇది ఈ వ్రతం యొక్క విశేషం, ఈ ఏకాదశి యొక్క విశేషం. ఇక ఈరోజు స్థిరవారం లేదా శనివారం. ఈ శనివారం నాడు చేపట్టేటువంటి పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు శని ద్వారా ఏర్పడేటువంటి పీడను తొలగిస్తుంది. ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు ఈ ఏకాదశి తిథితో కూడినటువంటి శనివారం నాడు చేసేటువంటి ఈశ్వరాభిషేకం ద్వారా, శని జపం ద్వారా, శనికి చేసేటువంటి పూజల ద్వారా తొలగిపోతాయి. ఇక ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల శాంతి తప్పనిసరి. పెసలు దానం, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ ఈ దోష నివృత్తికి దోహదపడతాయి. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే చంద్రుడి యొక్క స్వక్షేత్ర స్థితి, శుక్రుడి యొక్క ఉచ్చస్థితి, బృహస్పతి శుక్రుల యొక్క పరివర్తన, శని యొక్క ఉచ్చస్థితి ఈరోజు పుట్టేటువంటి వారికి ఉత్తమ జీవితాన్ని కలిగిస్తాయి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రీత్యా ప్రారంభించగలుగుతారు. సుఖ సంతోషాలతో కూడినటువంటి వినోదాల్లో కూడా పాల్గొంటారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి తమలపాకులతో పూజలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు భక్తితో శ్రద్ధతో చేపట్టినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సంతోష వార్తలు వింటారు. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. స్త్రీలు శుభవార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాలు బాగా ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లల విషయంలో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆనందకర వాతావరణం వ్యాపార రీత్యా చోటు చేసుకుంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు మానసిక ధైర్యాన్ని పెంపొందింపచేస్తుంది. శత్రు జయానికి దోహదపడుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో చిక్కులు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైనటువంటి అంశాలు కలిసి వచ్చినప్పటికీ ఆతురత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై సందేహాలు వెలుగులోకి వస్తాయి. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో సంభాషణలతో కూడినటువంటి విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. చిరాకుల్ని దూరం చేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు శ్రీ మహాగణపతిని దర్శించడం, స్వామికి పూజలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సమస్యలు ఉన్నప్పటికీ పరిష్కారాలు కూడా లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అసహనం పెరుగుతుంది. నూతన విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో జాప్యాలు కొనసాగుతాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత సంపాదించుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఆకుపచ్చ వర్ణం రక్షణకు తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపచేసి ప్రశాంతతను పెంచుతుంది.
విజయాలకి దోహదపడుతుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మనోధైర్యం పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాల్ని దగ్గర చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆదాయం పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయి. ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి. ఉద్యోగ నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అధిక ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. కుటుంబ వ్యవహారాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు శుభ సంఘటనల్ని ఆహ్వానింపచేస్తుంది. ఏలినాటి శని యొక్క దోషాన్ని దూరం చేస్తుంది. శుభ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అసహనం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అలసత్వం అన్ని రంగాల వారికి పెరుగుతుంది. ఆలోచన విధానంలో మంచి మార్పులు ఉన్నప్పటికీ అనుభవం ద్వారా వాటిని వినియోగించుకోలేకపోతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. సమస్యల్ని దూరం చేస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా రుణ ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ కూడా లోపిస్తుంది. కుటుంబ వ్యవహారాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. విజయాలకి దోహదపడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని యొక్క దోషం దూరం అవుతుంది. విజయాలు దగ్గరవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రీత్యా చేపట్టగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రతి విషయంలోనూ కూడా విజయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. మానసిక స్థైర్యం పెరుగుతుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు విజయాల్ని తెచ్చిపెడతాయి. కీర్తిని ఇనుముడింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆత్మస్థైర్యాన్ని పెంచడమే కాకుండా శుభ సంఘటనల్ని కలిగిస్తుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు, ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే దూకుడు నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తాయి. సోదర ప్రేమ లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై సాహస నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలని దగ్గర చేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. నూతన వస్తువుల కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆనంద వాతావరణం అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని తెచ్చిపెడతాయి. ఆర్థిక నూతన ఒప్పందాలు, ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆనంద వాతావరణం వృత్తిరీత్యా చోటు చేసుకుంటుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెల్లమెల్లగా గట్టిపడతాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని అన్ని రంగాల వారు కూడా ఆలస్యంగానైనా చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. ఆకుపచ్చ వర్ణం రక్షణకు తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా శని ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు ఏర్పడతాయి. శుభ సంఘటనలు పంచమ బృహస్పతి ద్వారా చేజెక్కించుకోగలుగుతారు. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అసహనం పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక నూతన ఒప్పందాలు పనికిరావు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి సమస్యలు చుట్టుముడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా చిరు పేచీలు ఏర్పడేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పునఃప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. విజయాలకి దోహదపడుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు విఘ్నాల్ని దూరం చేస్తాయి. ఆరోగ్య రక్షణకు దోహదపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. దీని అధిదేవత నాగదేవతలు. నక్షత్రాధిపతి బుధుడు. ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. బుధుడు సౌమ్యుడు అయినప్పటికీ పాపగ్రహాలతో కలిసినప్పుడు, ఆధిపత్యత దోషి అయినప్పుడు, కేంద్రాధిపత్య దోషం ఉన్నప్పుడు ఈ బుధుడు సౌమ్యత్వాన్ని వీడి కఠినమైనటువంటి పీడని కలిగించడంలో చాలా సమర్థుడు. కాబట్టి ఆశ్లేష నక్షత్రంలో చేసేటువంటి పెసలు దానం, విష్ణు సహస్రనామ పారాయణ ఇటువంటి దోషాలని నివారింపచేస్తుంది. వధువులది ఇద్దరిది కూడా ఆశ్లేష నక్షత్రం అయినప్పుడు ఇది వివాహానికి ఉపకరిస్తుంది. అయినప్పటికీ ఆశ్లేష నక్షత్ర విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమం. ఇక ప్రయాణ విషయాన్ని పరిశీలించినట్టయితే ఆశ్లేష నక్షత్రంలో 21 గడియలు విడిచి చేసేటువంటి ప్రయాణం శుభ ఫలితాల్ని కలిగిస్తుంది. బుధపీడ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆశ్లేష నక్షత్రంలో ధరించేటువంటి పచ్చరత్నం ఉత్తమమైనటువంటి ఫలితాల్ని కలిగిస్తుంది. బుధ ప్రీతికి దోహదపడుతుంది. శనివారం శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈ శనివారం నాడు కొన్ని నిర్దిష్ట వ్యవహారాలు గృహస్థులు చేపట్టకూడదు. అవి ఏమిటో పరిశీలిద్దాం. వారాలన్నింటిలోనూ శనివారానికి ఓ ప్రత్యేకత ఉంది. శనివారం నాడు కొన్ని వ్యవహారాలు చేయకపోవటం మంచిది. ముఖ్యంగా గృహస్థులు అంటే ఇంటి యజమానులు కొన్ని పనులు శనివారం నాడు నిర్వహించడం నిషేధం. శనివారం నాడు సూర్యోదయం పూర్వమే నిద్ర లేవటం మంచిది. తలకు నూనె రాసుకుని తలస్నానం చేయడం ద్వారా ఆయుష్ పెరుగుతుంది. నూతన పాదరక్షలు శనివారం నాడు మొదటిసారి ధరించకూడదు. శనివారం పూర్తిగా ఉపవాసం ఉంటే నిరాహారంగా ఉండరాదు. బొగ్గులు, నువ్వులు, నూనె, మసాలా దినుసులు, కొత్త వస్త్రాలు, ఇనుప సామగ్రి, కరెంటు పనిముట్లు, సుగంధ ద్రవ్యాలు, వెండి సామాన్లు వంటివి శనివారం నాడు కొనుగోలు చేయరాదు. శనివారం నాడు వాద వివాదాలకు దూరంగా ఉండాలి. శనివారం నాడు సూర్యాస్తమయాన్ని దర్శించకపోవటం మంచిది. శనివారం నాడు చేపట్టేటువంటి ఈశ్వరాభిషేకం మంచి ఫలితాలని కలిగిస్తుంది. మానసిక ప్రశాంతతని పెంచుతుంది. విజయాలని దగ్గర చేస్తుంది. ఇవి ఈనాటి సుమస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. తిరిగి రేపటి సుమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫలంలో 12 రాశుల వారి యొక్క శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మీ గృహం ఆనంద నిలయంగా హాయిగా విరాజిల్లటానికి, మానసిక శాంతితో జీవితాన్ని గడపడానికి, ఆ ఇంట్లో మీరు పాటించేటువంటి వాస్తు సూత్రాలు సర్వే సర్వత్రా అదృష్టాన్ని కలిగించేవిగా ఉండాలి. అదృష్టకరమైనటువంటి జీవితానికి వాస్తు సహకరిస్తుంది కాబట్టి
మనకి పనికొచ్చేటువంటి సామాను, పనికిరాని సామాన్లు కూడాను చాలామంది స్టోర్ రూమ్ అని చెప్పేసి ప్రత్యేకంగా నిర్మాణం చేసి వాటిలో ఉంచుతున్నారు. ఈ స్టోర్ రూమ్ నిర్మాణంలో కూడాను ఒక తలుపు ఉండేటట్టుగా ఆ స్టోర్ రూమ్కి ఏర్పాటు చేసుకోవాలి. ఆ స్టోర్ రూమ్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ నీరు ప్రవేశించకుండా చూసుకోవాలి. ఆ స్టోర్ రూమ్ యొక్క తలుపు మిగతా మీ గృహంలో ఉన్న తలుపుల కంటే చిన్నదిగా ఉండాలి. అంతేకాకుండా దానికి వేసేటువంటి రంగు కూడాను ప్రత్యేకత సంతరించేదిగా ఉండాలి. ఈ స్టోర్ రూమ్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ అండర్ గ్రౌండ్ నిర్మాణం చేయకూడదు. అక్కడ విశిష్టవంతమైన వస్తువుని పెట్టుకుందాం అనేటువంటి భావన రావచ్చు చాలామందికి. అది చాలా పొరపాటు వాస్తుశాస్త్రరీత్యా. అంతేకాకుండా స్టోర్ రూము డ్రాయింగ్ రూమ్కు కొంచెం దూరంగా ఉండాలి. వీలైనంత వరకు వంటగదికి దగ్గరగా ఉండేటట్టుగా చూసుకోవడం మంచిది. పప్పులు, ఉప్పులు, అనేకమైనటువంటి సామాన్లు స్టాక్ ఉంచుకునేటువంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే దాంట్లో తప్పనిసరిగా వంటగదికి దగ్గరగా ఉండేటట్టుగా స్టోర్ రూమ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటి ముఖద్వారం నుంచి స్టోర్ రూమ్ తలుపు మాత్రం ఎప్పుడు కనిపించకూడదండి. వాస్తుశాస్త్రరీత్యా ఇది ముఖ్యమైన విషయం. స్టోర్ రూమ్లో విద్యుత్ ఉపకరణాలు, టీవీ, కంప్యూటర్ వంటివి మాత్రం అస్సలు ఉండకూడదు. ఇంటి కేంద్రస్థానం దగ్గరగా స్టోర్ రూమ్ నిర్మించడం వలన మానసిక శాంతి, ఆధ్యాత్మిక ఉన్నతి వృద్ధి చెందుతాయి అని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. సృష్టిలో ఉన్నటువంటి పంచతత్వాల సిద్ధాంతంపై వైదిక వాస్తుశాస్త్రం ఆధారపడి ఉన్నట్లుగానే ఒక భవనంలో మనం ఉపయోగించేటువంటి సామాను, ఉపకరణాల గురించి వివరించేటప్పుడు కూడా ఈ శాస్త్రం ఆ సామాను బరువు, ప్రకృతి యొక్క తీవ్రత, నిలవ ఉండే శక్తి, దైనందిక జీవితంలో దాని ప్రయోగం మొదలైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఒక వస్తువు జలతత్వానికి దగ్గరగా ఉండి చల్లగా, తేలికగా, చంచలంగా ప్రవహించే ప్రకృతి కలిగినదైతే ఆ యొక్క వస్తువుల్ని వాస్తు ప్రకారంగా ఈశాన్య, ఉత్తర, తూర్పు దిశల్లో ఉంచాలి అని చెప్పేసి సూచించబడుతోంది. అలాగే ఇల్లు, దుకాణం, ఫ్యాక్టరీ, కార్యాలయాల్లో అగ్ని సంబంధమైనటువంటి జనరేటర్స్, ట్రాన్స్ఫార్మర్లు, ఇన్వర్టర్లు మొదలైనవి ఉంచటానికి తగినటువంటి స్థలం ఆగ్నేయ కోణంగానే నిర్ణయిస్తారు. ఇవన్నీ ఆగ్నేయ కోణంలోనే ఉండాలి. కారణం వాటిది అగ్నితత్వం, అక్కడ విద్యుత్తు. ఈ వస్తువులన్నీ కూడా వేడిని పుట్టించేవి కనుక దక్షిణం నుంచి తూర్పుకు మధ్యలో ఉన్న భాగం వీటికి తగినటువంటి స్థానంగా వాస్తుశాస్త్రం మనకు సూచిస్తోంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. అలాగే మనం మన నివాస గృహంలో టీవీలు, కంప్యూటర్సు, రెఫ్రిజిరేటర్లు, రూమ్ హీటర్సు, కన్వర్టర్సు, గీజరు, విద్యుత్ మీటర్ వంటి వేడి కలిగించేటువంటి ఉపకరణ వస్తువులు కానీ మిగతావి కానీ ఉపయోగిస్తూ ఉంటాం కదా. వీటిని ఇంటికి ఆగ్నేయ దిశలో, కనీసం గదిలోనైనా ఆగ్నేయ కోణంలో ఉంచటం శ్రేష్టంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ భవనం నిర్మాణ దశలో ఉంటే ఎలక్ట్రీషియన్కు చెప్పి 15 యాంప్స్ పవర్ పాయింట్ని ఆగ్నేయ దిశలో పెట్టించాలి. ఇవన్నీ పెట్టుకోవడానికి వీలుగా ఈ ఉపకరణాలను దక్షిణ దిశ, తూర్పుకు మధ్య భాగంలో ఎక్కడైనా ఉంచవచ్చు. అదేంటంటే అట్లా అంటారు, ఫ్రిడ్జ్లో మరి నీరు ఉంది కదా, మీరు ఫ్రిడ్జ్ మరి ఎక్కడ పెట్టాలి? ఇది ఆగ్నేయంలో పెట్టాలా లేకపోతే ఇంకెక్కడన్నా పెట్టాలి? ఇది జారిపోయేటువంటి గుణం కూడా ఉంటుంది కదా, నీరన్నీ కూడా ఈశాన్యంలో ఉండాలని చెప్పారు కదండి మీరు అని చెప్పేసి మీరు భావించవచ్చు. ఈ ఫ్రిడ్జ్ కండి లోపల మాత్రమే చల్లదనం ఉంటుంది, బయటంతా కూడా విద్యుత్తు వేడి, విద్యుత్ కిరణ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది కదా. మరి అందుచేత ఫ్రిడ్జ్లను కూడాను ఆగ్నేయ దిశలో పెట్టుకోవాలి అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వాయువుల్లో కూడాను ఖాళీగా ఉంచి కొద్దిగా ఆ స్థలంలో అప్పుడు అమర్చుకోవాలి. అది కూడా పడమర దిశలో పెట్టుకోవాలి. వాయువ్యంలో పడమర దిశలో కొద్దిపాటి ఖాళీ ఉంచి పెట్టుకోవచ్చు. అలాగే ఆగ్నేయంలో ఖాళీ ఉంటే మీకు ఆగ్నేయ కోణంలో కూడా పెట్టుకోవచ్చు. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలించినట్లయితే మేము నివసించేటువంటి గృహంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్యలు తలెత్తుతున్నాయి, అనుకున్న పనులు ఏవి కావటం లేదు, మనసంతా కూడాను నిశ్చలతను కోల్పోతోంది. దీనికి తరుణోపాయం వాస్తుశాస్త్రరీత్యా ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న.
మనసా నిల్వదు కోతి చందమున కొమ్మల్ వట్టులుగాడిన్ అన్న చందంగా ఏదో ఒక సమస్యతో కనుక మీరు కొట్టుమిట్టాడుతూ ఉంటే దాని యొక్క ప్రభావం నుంచి బయలుపడటానికి మనకి భగవంతుడు ప్రసాదించిన అమృత తత్వం చిన్ని చిన్ని మొక్కల్లో కనిపిస్తుంది. ఆ మొక్కల్లో కూడా వెదురు మొక్క, దానికి దీటుగా మనీ ప్లాంట్, ఈ 2 మొక్కల్ని కూడా వాకిలికి ఎదురుగా ఉంచండి. ఇంట్లోనే అందరూ చూచే విధంగా అమర్చండి. దానికి రోజు కాస్త నీరు పోస్తూ ఉండండి. తప్పనిసరిగా సమస్యల వలయం నుంచి బయటపడటానికి మీకు మంచి ఆలోచనలు వస్తాయి. మీ కార్య సాఫల్యత సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలోని గృహ బలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.